వృశ్చిక రాశి జాతకం 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి జాతకం 2026 అనేక బంగారు అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కెరీర్ మరియు వ్యాపారంలో అపారమైన పురోగతి, వృద్ధి మరియు పురోగతిని కలిగి ఉంటుంది. 2026లో మీ మార్గంలో చిన్న చిన్న అడ్డంకులు ఖచ్చితంగా తలెత్తుతాయి. అయితే ఈ సంవత్సరం పురోగతి సంవత్సరం. గ్రహ మరియు నక్షత్ర కదలికలు ఏడాది పొడవునా మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తాయి. మీ నెరవేరని లక్ష్యాలు 2026లో నెరవేరుతాయి. మీరు మీ ప్రేమ జీవితంలో కొంత జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి జాతకం 2026లో జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం. వృశ్చిక రాశి జాతకం జనవరి 2026. జనవరి నెల వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు. మీ ధైర్యం మరియు ధైర్యం పెరుగుతాయి. మీ కోపాన్ని నియంత్రించండి మరియు మీ తినే మరియు త్రాగే అలవాట్లలో సంయమనం పాటించండి. మీరు మూలధనాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో లాభాలను తెచ్చే అవకాశముంది. మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. సంగీతం, పాటలు మరియు సినిమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ తోబుట్టువులతో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సామాజిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ నెల చివరికి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో వాదనలు తలెత్తవచ్చు. పిల్లల నుండి సాధారణ సమస్యలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు పురోగమిస్తాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయోజనాలను ఇస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఫిబ్రవరి 2026 వృశ్చిక రాశి వార్షిక జాతకం ఫిబ్రవరి వృశ్చిక రాశి వారికి ఆహ్లాదకరమైన నెల అవుతుంది. నెల ప్రారంభంలో మీ దీర్ఘకాల ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు సాధ్యమే. ఎవరినీ అతిగా నమ్మవద్దు మరియు మీ కష్టాన్ని వదులుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ పొదుపులు పెరుగుతాయి. అనవసరమైన వాదనలను నివారించండి. కారంగా ఉండే ఆహారాన్ని నివారించండి. కుటుంబంలో తోబుట్టువుల నుండి సాధారణ ఆనందం మరియు సహకారం ఉంటుంది. మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ హృదయంలో దాతృత్వ భావాలు తలెత్తుతాయి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు వారి చదువులలో అడ్డంకులు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో పరస్పర మద్దతు లేకపోవడం ఉండవచ్చు. మీ పిల్లల పురోగతి గురించి మీరు ఆందోళన చెందుతారు. కోర్టు కేసులు పురోగమిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించండి మరియు అధిక వాదనలను నివారించండి. పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. మార్చి 2026 వృశ్చిక రాశి వార్షిక జాతకం వృశ్చిక రాశి వారికి మార్చి కొంత పోరాటం తర్వాత పురోగతిని తెస్తుంది. ఈ నెలలో చిన్న ప్రయాణాలు సాధ్యమే. ప్రజలు మీ బలహీనతలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ బలహీనతను ఎవరూ చూడనివ్వకండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మూలధనాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో లాభాలను తెచ్చే అవకాశముంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ తోబుట్టువుల మద్దతు మీ పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. ప్రతికూల పరిస్థితులలో సహనం కోల్పోకండి మరియు వాటిని తెలివిగా ఎదుర్కోకండి. ఈ నెలలో మీ తల్లిదండ్రుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది.
సమాజంలో మీ ఖ్యాతి చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆస్తి కొనుగోలు కూడా సాధ్యమే. ఈ నెల విద్యార్థులకు మంచిది. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఒకరిపై ఒకరు నమ్మకం కొనసాగుతాయి. మీ పిల్లలకు పురోగతి ద్వారాలు తెరుచుకుంటాయి. శత్రువుల నుండి ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఆశించబడవు. భార్యాభర్తల మధ్య సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో పనిచేసే వారు తమ వ్యాపారంలో లాభం పొందే అవకాశాన్ని చూస్తారు. ఏప్రిల్ 2026 కోసం వృశ్చిక రాశి వార్షిక జాతకం. ఏప్రిల్ వృశ్చిక రాశి వారికి పురోగతి నెల. పనులు ఆలస్యం అయినప్పటికీ పూర్తవుతాయి. ద్రోహం జరగకుండా జాగ్రత్త వహించండి. కష్టపడి పనిచేయడం మానేయకండి మరియు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. స్నేహితుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నెలాఖరులో మీ పొదుపు పెరుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం మీరు జీవిత బీమాను కూడా పొందవచ్చు. కఠినమైన మాటలకు దూరంగా ఉండండి మరియు ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ తోబుట్టువుల పట్ల ఆప్యాయత మరియు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ భావన మీ హృదయంలో మేల్కొంటుంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఈ నెల విద్యార్థులకు కూడా అంతే మంచిది. చదువులతో పాటు మీరు క్రీడలపై కూడా ఆసక్తిని పెంచుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం ఉంటుంది. పిల్లల విషయంలో ఆందోళనలు తగ్గుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య పరస్పర మద్దతు లేకపోవడం ఉండవచ్చు. మతపరమైన పర్యటనలు సాధ్యమే. వ్యాపార రంగంలో పనిచేసే వారికి లాభాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి మే 2026 వార్షిక జాతకం. మే నెల వృశ్చిక రాశి వారికి కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు సాధ్యమే. నెలాఖరు నాటికి మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదలను అనుభవిస్తారు. ఓర్పు మరియు ధైర్యం పెరుగుతాయి. ఉన్నత పదవులు మరియు గౌరవనీయ వ్యక్తులతో మీరు సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ పొదుపులను ఖర్చు చేయవచ్చు. కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి. మీ మధురమైన ప్రసంగం ఇతరులను ఆకట్టుకుంటుంది మరియు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. తోబుట్టువులతో చిన్న విషయాలకే విభేదాలు తలెత్తవచ్చు. కానీ అవి మీ సంబంధంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపవు. నెలాఖరులో ఆస్తిని విక్రయించే అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుండి కొంత సాధారణ ఆందోళన ఉండవచ్చు. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. విద్యార్థులు తమ చదువులో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలు స్థిరంగా ఉంటాయి. మీ పిల్లల భావాలను గౌరవించండి మరియు అధిక భావోద్వేగం నుండి వారిని రక్షించండి. శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించండి. మతపరమైన కార్యకలాపాల పట్ల విశ్వాసం మరియు భక్తిని కలిగి ఉండండి. వ్యాపారవేత్తలు లాభదాయకమైన అవకాశాలను అనుభవిస్తారు. మీరు ఉద్యోగంలో ఉంటే పురోగతి సంకేతాలు ఉన్నాయి. వృశ్చిక రాశి జూన్ 2026 వార్షిక జాతకం. జూన్ నెల వృశ్చిక రాశి వారికి సంపన్నంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. పని మరియు వ్యాపారానికి సంబంధించిన చిన్న, ప్రయోజనకరమైన ప్రయాణాలు జరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు కుటుంబ సంబంధాలు పెరుగుతాయి. భౌతిక సౌకర్యాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీరు పర్యాటకం, నృత్యం మరియు పాటలపై ఆసక్తిని పెంచుకుంటారు. మీరు మూలధనాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయోజనాలను ఇస్తుంది. తోబుట్టువులతో అధిక వాదనలను నివారించండి. సంయమనం పాటించండి.
ఆస్తిని కొనుగోలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మద్దతు కొనసాగుతుంది. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. మీ హృదయంలో దాతృత్వ కోరిక మేల్కొంటుంది. అధ్యయన రంగంలో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సామరస్యం ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి ఆనందాన్ని అనుభవిస్తారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టు కేసులలో నెమ్మదిగా పురోగతి చెందే సంకేతాలు ఉన్నాయి. వైవాహిక ఆనందం పెరుగుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ తీవ్రమైనవి ఏవీ జరగవు. మీరు మతపరమైన కార్యకలాపాలు మరియు ఇతర కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. ఈ సమయం పనిచేసే వారికి చాలా అనుకూలంగా మరియు శుభప్రదంగా పరిగణించబడుతుంది. వృశ్చిక రాశి జూలై 2026 వార్షిక జాతకం గ్రహ సంచారాల ప్రకారం జూలై నెల వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ పనిలో పురోగతిని పొందవచ్చు మరియు ప్రమోషన్ కూడా సాధ్యమే. జీవితంలో సాధారణ ఒడిదుడుకులు ఉంటాయి, కాబట్టి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది, కానీ అధిక అప్పులు చేయడాన్ని నివారించండి. కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ నెలలో చిన్న ప్రయాణాలు సాధ్యమవుతాయి. మీ ఓర్పును కొనసాగించండి. మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందుతారు మరియు అన్ని విధాలుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మీ సామాజిక స్థితి తగ్గనివ్వకండి. విద్యార్థులకు పోటీ పరీక్షలను అభ్యసించడం ప్రయోజనకరంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. నెలాఖరులో ప్రేమ వ్యవహారాల్లో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి ఓపిక మరియు సంభాషణను కొనసాగించండి. మీ పిల్లల భావాలను గౌరవించండి. కోర్టు కేసులలో రహస్య కుట్రలను నివారించండి. ఈ నెలలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు కూడా సానుకూల ఫలితాలను చూస్తాయి. ఉద్యోగస్తులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఉన్నతాధికారులు మీ పట్ల చాలా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి ఆగస్టు 2026 వార్షిక జాతకం వృశ్చిక రాశి వారికి ఆగస్టు మిశ్రమ నెల. ఈ నెలలో మీకు స్నేహితుల నుండి పెద్దగా ఆనందం లేదా మద్దతు లభించదు. మీరు సంయమనం మరియు ఓపికతో పనిచేయాలి. పనిలో చాలా హడావిడి ఉంటుంది మరియు మీరు త్వరగా పనిచేయడానికి ఇష్టపడతారు. శారీరక శ్రమ అవసరమవుతుంది, కాబట్టి మీ విశ్రాంతిని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి. కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవాన్ని కొనసాగించండి. మీ తోబుట్టువుల పరిస్థితి మెరుగుపడుతుంది మరియు వారితో మీ సంబంధం బాగానే ఉంటుంది. చిన్న ప్రయాణాలు సాధ్యమే. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు మరియు పరస్పర నమ్మకం లోపించవచ్చు. మీ పిల్లల వైపు నుండి సాధారణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మీ తల్లిదండ్రుల నుండి మీకు తగిన సలహాలు అందుతాయి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాలి. భార్యాభర్తల మధ్య సహకారం కొనసాగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీరు వ్యాపారవేత్త అయితే మీరు అకస్మాత్తుగా గణనీయమైన లాభం పొందవచ్చు. ఉద్యోగం చేసేవారికి పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. వృశ్చిక రాశి సెప్టెంబర్ 2026 వార్షిక జాతకం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల పోరాటం తర్వాత పురోగతి మరియు సానుకూల ఫలితాలను తెస్తుంది. నెల ప్రారంభంలో గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశముంది. అయితే ఈ ఖర్చు అనవసరమైన వస్తువులపై కాదు, శుభ కార్యకలాపాలపై ఉంటుంది.
ఈ సమయంలో మీరు ఎవరితోనైనా అధిక వాదనలకు దూరంగా ఉండాలని నక్షత్రరాశుల కదలిక సూచిస్తుంది. నిగ్రహంతో కూడిన జీవనశైలిని అవలంబించండి. నెల ప్రారంభంలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండండి మరియు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోండి. కఠినమైన ప్రవర్తనను నివారించండి. మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ నెల మీ ప్రతిష్ఠ మరియు ఖ్యాతిని పెంచుతుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ వీటిని సంభాషణ ద్వారా పరిష్కరించవచ్చు. ఈ నెల విద్యార్థులకు చదువు పరంగా మంచిది. అదనపు ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు, కానీ స్థిరత్వం అలాగే ఉంటుంది. పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. నెలాఖరు నాటికి కోర్టు కేసులలో కొన్ని సానుకూల పరిస్థితులు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య సహకారం మరియు అవగాహన నెలకొంటాయి. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఊహించబడవు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి మరియు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పరిస్థితి మెరుగుపడవచ్చు. అక్టోబర్ 2026 వృశ్చిక రాశి వారి వార్షిక జాతకం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల పనిలో కొన్ని ఇబ్బందులను తీసుకురావచ్చు. స్నేహితులను ఏమీ చేయమని బలవంతం చేయవద్దు. మీరు ఈ నెలలో కష్టపడి పనిచేస్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి, కానీ అవి చివరి నాటికి పరిష్కరించబడతాయి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా తీసుకోవచ్చు. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి మీ ఆహారపు అలవాట్ల గురించి మరింత జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఎక్కువ కృషి అవసరం. మీ మనస్సు గృహ సమస్యలతో మునిగిపోవచ్చు, కాబట్టి వాదనలను నివారించండి. తోబుట్టువుల నుండి మద్దతు తగ్గవచ్చు, కానీ ఓపికగా ఉండండి. మీ తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశముంది. సమాజంలోని ప్రముఖులతో మీ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల విద్యార్థులకు బిజీగా ఉంటుంది. మీరు మీ చదువులు కాకుండా ఇతర కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ నెల ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తితో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల గురించి మీకు కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. కోర్టు కేసులలో సాధారణ పురోగతి సంకేతాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. మతపరమైన పర్యటనలు సాధ్యమే. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నవంబర్ 2026 వృశ్చిక రాశి వార్షిక జాతకం. వృశ్చిక రాశి వారికి నవంబర్ మంచి నెల. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. ఈ నెలలో మీ ఆధ్యాత్మిక స్ఫూర్తి అభివృద్ధి చెందుతుంది. శత్రువులతో విభేదాలు ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భార్య ఆరోగ్యం గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి సంయమనం పాటించండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. అధిక కోపాన్ని నివారించండి. మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి. మీ మధురమైన ప్రవర్తనకు ప్రజలు ఆకర్షితులవుతారు. మీరు మీ తోబుట్టువులతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవచ్చు. చిన్న ప్రయాణాలు కూడా సాధ్యమే. ఇతరులచే తప్పుదారి పట్టించబడకుండా ఉండండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు, కానీ మీ సామాజిక స్థితిని కాపాడుకోండి. పేదలు మరియు పేదలకు సేవ చేయడం కొనసాగించండి. ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీ చదువులతో పాటు ఉద్యోగ అవకాశాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో మంచి సమన్వయం ఉంటుంది. దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నెలాఖరులో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొంత చేదు ఉండవచ్చు, కాబట్టి సంయమనం పాటించండి. ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం.
వ్యాపారవేత్తలు తొందరపడి తిరగాల్సి రావచ్చు, అయితే ఉద్యోగస్తులు ఈ నెల అనుకూలంగా మరియు శుభప్రదంగా భావిస్తారు. వృశ్చిక రాశి డిసెంబర్ 2026 వార్షిక జాతకం డిసెంబర్ వృశ్చిక రాశి వారికి మంచి నెల. శత్రువులు ఓడిపోతారు మరియు మీరు ప్రయోజనాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది. అకస్మాత్తుగా దూర ప్రయాణానికి అవకాశముంది. మీరు స్నేహితుల నుండి కూడా మద్దతు పొందుతారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం మీరు ఆరోగ్య బీమాను పొందవచ్చు. కుటుంబ సభ్యులతో పూర్వీకుల ఆస్తికి సంబంధించి విభేదాలు తలెత్తవచ్చు, కానీ ఈ సమస్యలు పరిష్కరించబడతాయి. సంఘర్షణలను నివారించండి మరియు ముఖ్యమైన విషయాలపై తెలివైన మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. అధిక భావోద్వేగాలను నివారించండి. ఆస్తిని కొనడానికి మరియు అమ్మడానికి ఈ నెల శుభప్రదం. మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ తల్లితో మీ సంబంధం మీ తండ్రితో కంటే మెరుగ్గా ఉంటుంది. మీ హృదయంలో సానుకూల భావాలు తలెత్తుతాయి. సమాజంలో మీ ఖ్యాతి చెక్కుచెదరకుండా ఉంటుంది. విద్యార్థులు తమ చదువు కంటే ఇతర పనులపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు, ఇది వారి చదువులకు ఆటంకం కలిగించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తవచ్చు. మీ పిల్లల నుండి ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. కోర్టు కేసులలో పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశముంది. మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. మతపరమైన భావాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి నేటి వీడియో గురించి అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.